కాన్స్టిట్యుయెన్సీ జూబ్లీహిల్స్. ఇక అనుకుంటే నేను ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోర్స్ ఉన్నా ఇంకెక్కడ కూడా లేదు. హైదరాబాద్లో కూడా హెచ్ఎండిఏ పరిధిలో కూడా లేదు. అది ఒక పెద్ద ఒక ప్లస్ పాయింట్ మొన్న గెలవడం వల్ల. రెండవది రామ్మోహన్ గారు అన్నట్టు ఈ ఎవరైతే ఈ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండో ఆయన 2 సార్లు ఓడిపోవడమే కాకుండా ఏంటంటే ఆయన ప్రజలతోని విస్తృత సంబంధం 2 సార్లు ఓడిపోయిందంటే 2 సార్లు ఆయన జనాల దగ్గర పోయినాడు. జనాల దగ్గర ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు జనాల దగ్గర పోలేదు. కానీ ఆయన ఈ మొన్నటి ఎన్నికల ముందే 2 సార్లు జనాల దగ్గరికి పోయిండు, తిరిగిండు, జనాలతో అవగాహన ఉన్నది. ఏ పార్టీలను ఉన్నాయి, పార్టీలు అవసరం లేదు, ఎంఐఎంఆర్ తెలుగుదేశమా ఇప్పుడు కాంగ్రెస్ అనేది కాకుండా ఈయన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నదో కాంగ్రెస్ క్యాండిడేట్గా అంటే పార్టీ కన్నా కూడా క్యాండిడేట్గా ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న నియోజకవర్గంలో అందరికి కూడా ఆయన అంతో ఇంత టచ్లు ఉన్నాడు. కాబట్టి అది ఇప్పుడు ఈ ఎన్నికలలో ఆయనకు బాగా పనికొచ్చింది. అదే ఇద్దరు క్యాండిడేట్స్ లేదు. అయితే ఒకటేంటంటే ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినంత అటు చెప్పారు. ఒకటేంటంటే ఇది ఖచ్చితంగా దీన్ని మనం చూడాల్సింది కేవలం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పట్టుకే. ఈ నేను ఒక విషయం యాడ్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా బై ఎలక్షన్లలో బట్టి ఓడిపోతే చాలా పెద్ద దెబ్బ. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా 2023 జనరల్ ఎలక్షన్స్ పోయే ముందు 2 బై ఎలక్షన్స్ ఓడిపోయింది. అది ఒకటి దుబ్బాక, రెండవది హుజరాబాద్. అప్పటికే దాని సిగ్నల్స్ వచ్చేసినాయి, పోతున్నది దెబ్బతింటున్నది. కాబట్టి ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి ఏముంటుందంటే అది ఏ రూలింగ్ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా అధికారంలో ఉన్న పార్టీకి బై ఎలక్షన్ అనేది పరీక్ష. బై ఎలక్షన్ గెలవకపోతే ఆ పార్టీ మీద ఒక విధంగా సరిగ్గా లేదు అన్నది పరిపాలన కానీ లేకపోతే ప్రజలలో ఒక మంచి అది లేదన్నది వస్తుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గెలిచిందని అది ఒక విధంగా కాంగ్రెస్కి పెద్ద ప్లస్ పాయింట్. ఇవాళ ఒప్పుకోకపోయినా కూడా అది కాంగ్రెస్కు మంచి అది. అయితే ఇంకొకటి ఏంటంటే నేను 2వ పాయింట్ ఇంతకుముందు చెప్పినట్టు సగమే చెప్పుకోండి. బీఆర్ఎస్ సంస్థాగతంగా కానీ సిద్ధాంత పరంగా కానీ లేకపోతే వ్యవస్థ పరంగా కానీ ఆ కుటుంబ పరంగా కానీ మారకపోతే మాత్రం జనాలు పెద్దగా ఒప్పుకునే పరిస్థితి లేదు. కేవలం యాంటీ కాంగ్రెస్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ వ్యతిరేకత ఆటోమేటిక్గా చాలా మంది ఇప్పుడు నాకు బీఆర్ఎస్ మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న కాబట్టి చాలా మంది నాయకులు పై నుంచి లేకపోతే కింది వరకు కూడా చాలా మంది తెలుసు. వాళ్ళు ఏ ఇంప్రెషన్లు ఉన్నారంటే ఇప్పుడు మన దోని కూర్చున్న రామ్మోహన్ కూడా అదే ఇంప్రెషన్ ఏది బీఆర్ఎస్ తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతే మమ్మల్ని ఆటోమేటిక్గా గెలిపిస్తుంది. ఈ బీజేపీ కూడా ప్రత్యామ్నాయం కాదు, మాకే జనాలు సచ్చినట్టు ఇట్లా కొందరైతే మరి అడుగులుగా మాట్లాడారు. జనాలు సచ్చినట్టు మాకే ఓటేస్తారు కానీ జనాలు ఇట్లా ఓటేయారు. ఎప్పుడు కూడా జనాలు గొప్పవాళ్ళు అందరికన్నా, నీకు నాకు అందరికన్నా కూడా జనాలు గొప్పలు. కాబట్టి జనాలను టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ 23లో ఎలక్షన్లు తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకున్నారు. కాబట్టి ఒకటేంటంటే బీఆర్ఎస్ సిద్ధాంత పరంగా కానీ సంస్థా పరంగా కానీ మిగతా పరంగా ఆలోచనలు మార్చుకోకపోయి గదే కుటుంబం, గదే నలుగురు, గదే మేము చేస్తామంటే మాత్రం ప్రతిపక్షాలకు ఈజీగా టార్గెట్ అవుతారు. ఎందుకంటే మొన్న ఒకవేళ వాళ్ళు వ్యతిరేకత తీవ్రంగా ఉండి పరిపాలన ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం పోవాలనుకున్నప్పుడు 40% కాదు 70% ఓట్లు వేసేటోళ్ళు. 70% ఓట్లయితే కాంగ్రెస్ ఓడిపోయేది ఏ లేదు, గదే 49 మధ్య ఆగింది. అంటే కాంగ్రెస్ మీద ఇష్టం లేని వాళ్ళు కూడా బీఆర్ఎస్కి ఇష్టం ఓట్లు వేయడం లేదు. అంటే బీఆర్ఎస్ సీరియస్గా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ మీద ఇష్టం లేకున్నా కూడా మనకి ఎందుకు ఓట్లు వేస్తలేరు, ఆటోమేటిక్గా ఓటు వేయడం సాధ్యం కాదు. రామ్మోహన్ తోడు ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ వాడు తిరిగి ఇప్పుడు గోపీనాథ్ కూడా తెలుగుదేశం నుంచి వచ్చినోడే కదా. ఇప్పుడు అట్లా అనుకుంటారు ఫస్ట్ నుంచి కేసీఆర్ తెలంగాణ వాదాన్ని తెలంగాణ నాయకులను సాగు దెబ్బతీసింది ఇదే. మొత్తం గుండు గుత్తగా కాంగ్రెస్ తెలుగుదేశాన్ని అంతా కలుపుకొని అందరిని గుంజుకొని ఆయన 23లో ఓడిపోయేటప్పుడు ఎంత దూరం 102, 103 సీట్లు, 119కి 103, 104 సీట్లు మాకున్నాయని చెప్పుకున్నారు. కాంగ్రెస్కి 5 సీట్లే, మిగతా పార్టీకి 2, 3 అంతే. ఏమైంది, ఎలక్షన్లకు వేరు ఓడిపోయారు. కాబట్టి ఒకటేంటంటే ఇప్పటికి కూడా ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు అన్నట్టు పూర్తిగా ఇప్పుడు మంది మీద నేపాల్ మోయడం, మంది మీద నేపాల్ వేయడం, మేము గెలుస్తున్నాం గొప్ప ఓడిపోతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఇదే ఈ అంశం మీద రాహుల్ గాంధీ కాంగ్రెస్ పదే చెప్తున్నారు. తెల్లారు లేస్తే ఎక్కడ ఓడిపోయినా అదే చెప్తారు. ఇప్పుడు ఒకటేంటంటే నేను లాస్ట్కు కాంగ్రెస్కు ఒకటి నేను చెప్పాల్సిందంటే కాంగ్రెస్ ఇవాళ వచ్చిన బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నేను అనుకుంటా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్కు ఈ భవిష్యత్ అనేది చాలా కష్టంగా ఉన్నది. అది పెద్ద గెలిచే అవకాశాలు కూడా కనబడతలేవు. ఎందుకంటే చాలా సీరియస్. ఎందుకంటే 4 సీట్లు వచ్చినాయి, 243 సీట్లకు 4 సీట్లు. అంటే నువ్వు ఏ లెవెల్లో పోతున్నారు?
ఇదే మొన్న ఎంపీ ఎలక్షన్లో 99 సీట్లు యూపీలో వచ్చినాయి, బీహార్లో వచ్చినాయి, మహారాష్ట్రలో వచ్చినాయి, హర్యానాలో వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ తర్వాత జరిగిన ఏ ఎన్నికలలో కూడా దారుణంగా కాంగ్రెస్ ఓడిపోతుంది. దీన్ని బట్టి ఏంటంటే ఇది బై ఎలక్షన్లో వీళ్ళు పడవచ్చు కానీ దేశం మొత్తం సినారియో చూసుకుంటే మాత్రం నేను చాలా చూస్తున్నా, కాంగ్రెస్కి మాత్రం భవిష్యత్ అన్నది రోజు రోజు తగ్గిపోతున్నది. నాకు ఆ ఓల్డ్ మొఘల్ ఎంపైర్ క్షీణించి పోయి ఆఖరి ఢిల్లీ రెడ్ ఆగ్రా పోర్టు మధ్య ఎట్లున్నదో అట్లా అయ్యే అవకాశాలు కాబట్టి మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది, అది రివైవ్ చేస్తా లేదా తెలియదు. రైట్, ఒకటే మాట ఎప్పుడు కూడా పార్టీలు తమ బలాల మీద గెలిచే ప్రయత్నం చేయాలి, ఎదుటి వారి బలహీనత మీద గెలుద్దాం అనుకుంటే తమ బలాలు తమకు ఉండాలంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలనుకుంటే వాళ్ళు సక్రమంగా ఉండాలి కదా. బీఆర్ఎస్ ఇంకా కుటుంబ పాలన, ఇంకా అహంకారం పోతలేదు, ఇంకా ప్రజల దగ్గరికి పోతలేరు, దానివల్లే ఓడిపోయింది. అట్లాగే అందుకని బాకీ కార్డు పనిచేయలేదు, వాళ్ళ వ్యతిరేకత ఉంది ప్రభుత్వం, కానీ వీళ్ళు గెలవరు, వాళ్ళు గెలుస్తారు అనుకున్నప్పుడు వీళ్ళకి వేస్తారు, గెలిచే పార్టీకి ఓటేస్తారు. ప్రజల తీర్పు